హాయ్ అండి. వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు. ఈరోజు నేను సంవత్సరం అంతా కూడా ముక్క మెత్తబడకుండా, అలాగే పచ్చడి ఎక్కడా పాడవకుండా చిన్న చిన్న టిప్స్ తోటి పర్ఫెక్ట్ కొలతలతోటి ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపించబోతున్నాను. పచ్చడి జాడి మూత ఎప్పుడు తీసినా కూడా చక్కగా ఇల్లంతా గుమగుమలాడిపోయే వాసన వస్తుందండి. అంత కమ్మనైన వాసన వస్తుంది. అలాగే అద్దిరిపోయే రుచి కూడా ఉంటుంది. ఈ ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఆవకాయ లాస్ట్ వరకు కూడా ముక్క మెత్తబడకుండా ఉండాలి అని అంటే కనుక ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మామిడికాయలండి. అవి ఎంత క్వాలిటీగా ఉంటే పచ్చడి అనేది అంత బాగుంటుంది. అలాగే సంవత్సరం పొడుగునా కూడా ముక్క మెత్తబడకుండా చక్కగా అలాగే ఉంటుందన్నమాట. ఆవకాయ పచ్చడి కోసం ఎప్పుడు కూడా పుల్లగా ఉండే మామిడికాయలు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చిన్న రసాలు కానీ లేదంటే సోనరేఖలు కానీ అయితే చాలా బాగుంటాయి. లేదంటే కనుక దేశవాళీ కాయలను దొరుకుతాయండి. అవి పులుపు కొంచెం తక్కువగా ఉంటాయి కానీ పచ్చడి మాత్రం అలాగే నిల్వ ఉంటుంది. మేము ఇప్పుడు కోసే కాయలైతే కనుక ఇవి చిన్న రసాల కాయలండి. వీటిని శుభ్రంగా కడిగేసి పొడిగుడ్డతోటి శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉండే జీడి అలాగే లోపల ఒక పొర ఉంటుంది కదా, ఆ పొరని కూడా శుభ్రంగా తీసేసుకుని ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకుని ముక్కలు కొట్టుకుని అప్పుడు ముక్కలు అనేవి కొలుచుకోవాలండి. నేను ఈరోజు ఒక కుంచుడు ముక్కల వరకు ఆవకాయ అయితే పెడుతున్నాను. ఈ కుంచుడు ముక్కలకి సరిపోను ఒక గిన్నె ఏదైనా కొలత పెట్టుకోవాలండి. అంటే ఈ ముక్కలకి 4 భాగాలుగా వచ్చేలాగా ఒక గిన్నె ఏదైనా కొలతగా పెట్టుకోవాలి. 4 గిన్నెల కొలతకి అయితే కనుక మిగిలినవన్నీ కూడా ఉప్పు కారం అన్నీ కొలతలు సరిపోతాయి కాబట్టి నేనైతే ఒక గిన్నె తీసుకుని 4 గిన్నెలు ముక్కలు కొలుచుకుని ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టుకుంటున్నానండి. ఎప్పుడూ కూడా ముక్కల్ని ఎండలో ఆరబెట్టకూడదండి, నీడ పట్టున మాత్రమే ఆరబెట్టుకోవాలి. అది కూడా ఒక 2 గంటల సేపు అలా ఆరబెట్టుకున్నామంటే కనుక చక్కగా పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఈ ముక్కలు ఆరేలోపు ఆవమెంతి పిండి రెడీ చేసుకుందాం. దానికోసం ఒక 200 గ్రాములు ఆవాలు అలాగే ఒక 75 గ్రాముల వరకు మెంతులు తీసుకున్నానండి. ఆవాలు మెంతులు కొలత ఎలా అని అనంటే మనం గిన్నె తీసుకున్నాం కదా, కొలత కోసం ఏ గిన్నె అయితే కొలతగా తీసుకున్నామో దాంట్లో సగం వరకు ఆవమెంతి పిండి వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుందండి. అంటే ఇది పౌడర్ అయిన తర్వాత ఆ గిన్నెలో సగం వరకు వస్తే సరిపోతుందన్నమాట. ముందుగా మెంతులను అయితే వేపుకోవాలండి. మెంతులు దోరగా వేగితే కనుక పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు వేపితే కనుక మెంతులు అనేవి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఆ టైంలో స్టవ్ ఆపేసుకుని అవి పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆవాలు మెంతులు కలిపి మిక్సీ పట్టుకున్నామనంటే కనుక ఈజీగా పౌడర్ అయిపోతాయి. ఆవాలు విడిగా మిక్సీ వేసుకున్నామనంటే కనుక ఆయిల్ వచ్చేస్తుందండి, చుట్టుకుపోతుంది, జల్లించడానికి అది రాదు. అందుకని ఎప్పుడూ కూడా ఆవాలు మెంతులు కూడా కలిపి మిక్సీ వేసుకున్నామనంటే కనుక జల్లించే పని లేకుండా చక్కగా మెత్తగా పౌడర్లో అయిపోతుంది. చూసారా, చక్కగా ఎక్కడ గడ్డ లేకుండా పౌడర్లో అయిపోయింది. ఇలా మిక్సీ చేసుకుని మనం కొలతగా పెట్టుకున్న గిన్నెలోకి ఒక సగం వచ్చేంత వరకు వేసుకుంటున్నానండి. కరెక్ట్గా నాకు ఆ గిన్నెలోకి సగం వరకు వచ్చాయి. దీన్ని నేను ఒక పళ్ళులోకి అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా కోర్సుగా మిక్సీ చేసుకుని అది కూడా వేసేస్తున్నానండి. ఇలా వేసుకుంటే కనుక పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అందుకని చెప్పి వేసాను. అలాగే ఇది కారం మేము ఇంట్లో పట్టించుకున్న కారం అండి. మనం కాయలు చూసుకొని మనమే పట్టించుకుంటే కనుక పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీలుంటే అలా చేసుకోండి, లేదంటే కనుక ప్యాకెట్ కారం అయితే కూడా బాగానే ఉంటుంది, చూసి తీసుకోండి. అలాగే ఈ గిన్నె నిండా కారం అయితే వేసేసుకుంటున్నానండి. అలాగే ఈ గిన్నెతో సగం వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నేను సాల్ట్ తగ్గించే వేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా సాల్ట్ అనేది 3వ రోజు పచ్చడి తీసుకుంటాం కదా, ఆ రోజు టేస్ట్ చూసుకుని వేసుకుంటే సరిపోతుంది కాబట్టి సగానికి తక్కువగా సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే ఈ గిన్నెలో సగం వరకు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళైతే కనుక గిన్నె నిండా కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒలుచుకుని వేసుకుంటే తినేటప్పుడు చక్కగా టేస్ట్గా ఉంటాయండి. ఒక 2 స్పూన్ల వరకు పసుపు వేసుకున్నాను. అలాగే ఒక గుప్పుడు వరకు పచ్చిమెంతులు వేసుకుంటున్నానండి. మెంతులు అనేవి ఇలా పచ్చివి వేసుకుంటే కనుక పచ్చడి ఊరిన తర్వాత ఎక్కడైనా పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటాయండి, అందుకని చెప్పి వేస్తారు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలిసేలాగా చక్కగా ముందే కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిసేంతలాగా చక్కగా ఒక్కసారి గరిటె కానీ చేయి కానీ పెట్టుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ఆయిల్ మేమైతే గానుగ నూనె పట్టించుకున్నామండి. ఇది పల్లీల నూనె. ఒక గిన్నె వరకు ఆయిల్ తీసుకొని ఈ మిశ్రమంలో కలిపేసుకోవాలండి. ముందుగా దీంట్లో కలిపేసుకొని ఇంకొక అరగిన్నె ఉంటుంది కదా, అదేమో ముక్కల్లో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా పచ్చళ్ళలోకి చాలలేదు అనిపిస్తే కనుక మనం 3వ రోజు కలుపుకునేటప్పుడు కావాలంటే కనుక కొంచెం పోసుకోవచ్చండి. నూనె కొలత ఏమీ ఉండదు, అంటే ఒక గిన్నెన్నర అయితే సరిపోతుంది. తర్వాత కావాలంటే ముక్కల తీరును బట్టి నూనె కూడా లాగుతుంది కాబట్టి చూసుకుని పోసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక అరగిన్నె వరకు ఆయిల్ తీసుకుని
ఈ ఆయిల్ని ముక్కలకి ముందుగా పట్టించి పెట్టుకోవాలండి. ఇలా పట్టించుకోవడం వల్ల ముక్క అనేది పాడవకుండా ఉంటుంది. మొత్తం అన్నీ కనుక ఒకేసారి వేసేసుకుని కలుపుకున్నామంటే కనుక ముక్క అనేది తొందరగా పాడైపోతుంది. ఎప్పుడూ కూడా ముందుగా ముక్కలకి ఆయిల్ పట్టించుకున్న తర్వాతే మనం మిశ్రమం ఏదైతే వేస్తామో అది వేసుకుని కలుపుకుంటే కనుక పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. మన పెద్దవాళ్ళు ఏ తీరులో అయితే చేశారో మనం అదే తీరులో చేసామంటే కనుక పచ్చడి ఎక్కడా పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది. ఇలాగా ఎక్కడ పొడి లేకుండా ముక్కలన్నీ కూడా చక్కగా నూనెలో తడిచేంతలాగా మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం ఆవపిండి, మెంతిపిండి, కారం అవన్నీ కలిపేసి ఆయిల్లో పెట్టుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు వేసేసుకుని చక్కగా కలిపేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఎక్కడ తడి చేయ తగలకుండా. అలాగే ముందు ముక్కలకి ఆయిల్ పట్టించుకుని ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక పచ్చడి అనేది సంవత్సరం పొడుగు కూడా చక్కగా నిలవ ఉంటుందండి. ముక్క ఎక్కడ కూడా చెదరవకుండా ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా చూసుకుని పోసుకోవాలండి. 3వ రోజు కంపల్సరీగా పచ్చడి అనేది కలు తీసుకోవాలండి. అది తెడ్డుతో కానీ లేదంటే ఒక గిన్నెలో పోసుకొని కానీ కలు తీసుకుంటే కనుక అప్పుడు మనం ఉప్పుని చూసుకుని వేసుకుని అలాగే ఆయిల్ కూడా ఎంత పడుతుందో చూసుకుని వేసుకుంటే కనుక పచ్చడి సంవత్సరం పాటు మళ్ళీ తిరిగి చూసుకోకుండా చక్కగా నిల్వ ఉంటుందండి. ముక్కలకంతా చక్కగా ఉప్పు కారం పట్టించేసిన తర్వాత నేనైతే జాడీలోకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. మనం సీసాలో పెట్టుకున్న జాడీలో పెట్టుకున్న ఇలా కొంచెం ముందుగా ఆయిల్ వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని ఆ తర్వాత పచ్చడి పెట్టుకుంటే కనుక పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతే కనుక పచ్చడి అనేది చెదరవకుండా ఉంటుంది. అలాగే సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకుని ఎక్కడ తడి చేయ తగలకుండా అలాగే చీపురు అది తగలకుండా ఉండే ఒక ప్లేస్లో కనుక పెట్టేసుకున్నామంటే కనుక 3వ రోజు తీసుకుని కలు తీసుకుంటే ఉప్పు నూనెలో చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 3వ రోజు నేను ఇలా తెడ్డుతో తిప్పుకుంటున్నాను. మీ దగ్గర తెడ్డు ఉండి ఒకవేళ తిప్పుకోవడం కుదిరితే కనుక ఇలా తిప్పుకున్నా పర్వాలేదు. లేదంటే కనుక ఒక పెద్ద గిన్నె చూసుకుని దాంట్లోకి మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుని అలాగే నూనె కూడా ఏమైనా పడుతుందేమో చూసుకుని ఆ తర్వాత మళ్ళీ యాసిడ్గా ఇదే జాడీలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని వాసన కట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే కనుక పచ్చడి పాడయ్యే ప్రసక్తే లేదండి. ఇవే కొలతలు ఇదే పద్ధతిలో మీరు కూడా పచ్చడి పెట్టేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.